So he says the second part of the traversing. In this video, I will again start with the descent test. Okay, due to some reasons that video is has stopped, and I'm again starting with the new video for the descent test topic. Okay, so చూడండి ఇక్కడ descent test కదా, descent test nothing but ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో చూసుంటారు. సో చిల్డ్రన్ అంటే ఫైండ్ ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ చిల్డ్రన్ అప్లై అవ్వాలి అంటే డివ్ ఒక చిల్డ్రన్ అంటే మనకి ఏంటి ఓఎల్ కదా. సో చిల్డ్రన్ అంటే వీకి జస్ట్ ఐడెంటిఫై మనకి అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏమన్నా ఫైండ్ అన్నాను, యువెల్ ఫైండ్ అంటే యువెల్ లో ఏదన్నా లిస్ట్ అని ఐడి ఉంటే దానికి అప్లై అవ్వాలి. సో ఇట్ విల్ ఫైండ్ ద ఓకే టీ అన్నాను. ఇప్పుడు ఓన్లీ టీకి అప్లై అవుతుంది చూడు. 1 minute. సో యువెల్ లో ఉందా, ఇది ఓఎల్ లో ఉంది కదా. సో దీన్ని యువెల్ తో రీనేమ్ చేయండి. ఓకేనా, దిస్ ఇస్ ద చిల్డ్రన్ అండ్ ద ఫైండ్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ట్రావెల్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ సిబ్లింగ్స్ అనమాట. సిబ్లింగ్స్ అంటే ఏంటంటే మనతో పాటు అని అంటే ఈక్వల్ అనమాట. ఈక్వల్ కేటగిరీస్ లైక్ హెచ్ ట్యాగ్, పీ ట్యాగ్ ఇవన్నీ ఈక్వల్ కదా. సో ఇప్పుడు 2 divs ఉంటాయి, ఆ 2 divs సిబ్లింగ్స్ అవుతాయి. బాడీలో 2 divs ఉన్నాయి, ఆ 2 divs సిబ్లింగ్స్ అవుతాయి. సో విల్ గో విత్ ది సేమ్ దిస్ ఇదే తీసుకున్నాం, ఇదే డిజైన్ తీసుకున్నాం. సిబ్లింగ్స్ డాట్ HTML. ఇప్పుడు నేనేమంటా అంటే సిబ్లింగ్స్ కదా, సిబ్లింగ్స్ అంటే ఏంటంటే మనకి కేటగిరీస్ ఉంటాయి. ఏమేంటి ఉంటాయి అంటే అందులో నెక్స్ట్ ఆల్, నెక్స్ట్ అంటిల్, ప్రీవియస్ అంటే ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ ద సిబ్లింగ్స్. సో ఇప్పుడు ఈ సిబ్లింగ్స్ నేను చెప్తాను చూడండి 1 by 1. ఫస్ట్ వన్, ఇప్పుడు ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్ సిబ్లింగ్స్ అవుతాయి. ఓఎల్ కి ఇంకొక ఓఎల్ టు సిబ్లింగ్, ఎల్ఐ సిబ్లింగ్స్ అవుతాయి అనమాట. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక పీ ట్యాగ్ ఉంది, ఇక్కడ ఒక H2 ఉంది, H3 ఉంది. ఇలా ఉందనుకోండి, one minute, something happened. ఇలా ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా H1, H2, H3, పీ ట్యాగ్ ఇలా ఉన్నాయి కదా. సో ఈ కవర్ విత్ ద సిబ్లింగ్ టాపిక్స్. ఇప్పుడు నేనేమంటానంటే 2 divs ఉన్నాయి కదా, దీనికి ఒక ఐడీస్ ఇచ్చుకోండి. ఐడీస్ ఆర్ క్లాసెస్ ఏదో ఒకటి. నేను H2 ఒక, ఇప్పుడు చూడండి H2 ఒక సిబ్లింగ్స్ కి అప్లై అవ్వాలి. నాకు H2 ఒక సిబ్లింగ్స్ కి అప్లై అవ్వాలి. సో H2 ఒక సిబ్లింగ్స్ అంటే ఏంటి, దాని ముందు దానిక, దాని నెక్స్ట్ దానిక, సిబ్లింగ్స్ కా. సో సిబ్లింగ్స్ అన్నాం అనుకోండి, టోటల్ ఇక్కడ మనం సిబ్లింగ్స్ అవ్వాలన్నమాట. ఓకే, దేని ఒక సిబ్లింగ్స్ కి మనకి H2, ఇక్కడ H2 పెట్టండి. H2 ఒక సిబ్లింగ్స్ కి మనకి అప్లై అవ్వాలి. అదే అనమాట మ్యాటర్. ఇక్కడ చూడండి అన్ని వస్తాయి H2 ఒక సిబ్లింగ్స్ అంటే. ఇది H3 వస్తుంది, H2 కదా, H1, H3, పీ ట్యాగ్, డివ్ ఇవన్నీ సిబ్లింగ్స్. దాంతో పాటు ఉన్న వాళ్ళందరూ సిబ్లింగ్స్. అలానే H2 ఒక నెక్స్ట్ ఆల్, నెక్స్ట్ అన్న H2 ఒక నెక్స్ట్ అంటే ఎవరు, H3. ప్రీవియస్ అంటే H1. చూడండి దానికి అప్లై అవుతుంది. నెక్స్ట్ ఆల్ అంటే దాని కింద ఉన్న వాడికి, పైన వాళ్ళకి అప్లై అవ్వు, ఓన్లీ కింద ఉన్న వాళ్ళకి అప్లై అవుతుంది. ఓకేనా, అంటే కింద ఉన్న వాళ్ళకి నెక్స్ట్ అనమాట. దాన్ని నెక్స్ట్ అంటిల్, అప్ టు, అంటిల్ అంటే అప్ టు అంటే ఎక్కడి వరకు అప్లై అవ్వాలి, అప్ టు మెసేజ్ 1, మెసేజ్ 1 అంటే ఐడి మెసేజ్ 1 దాకా అప్లై అవ్వాలి అని. అంటే దీనికి రెండుకి అప్లై చూడండి, ఇన్ బిట్వీన్ దట్ అప్లై అని. ప్రీవియస్, దాని ప్రీవియస్ ఎవరు ఉన్నారు, H2 ఒక ప్రీవియస్ ఒకటే కదా. సో ఇది తీసేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పీ తో కంపేర్ చేద్దాం, ప్రీవియస్ కి నీట్గా ఉంటుంది. సో పి యొక్క ప్రీవియస్ అంటే H3, H1, H2 దాని ముందున్న వాళ్ళు అని.
ఓకే, ప్రీవియస్ అంటే ముందు ఒకటే, ప్రీవియస్ ఆల్ అంటే అన్నిటికీ అప్లై అవుతుంది. ప్రీవియస్ అంటిల్ హెచ్1 అని ఇచ్చాను అనుకో, హెచ్1 ముందు వరకు అప్లై అవుతుంది అనమాట. పీకి హెచ్1 మధ్యలో హెచ్2 హెచ్3కి అప్లై అవుతుంది. ఓకే, ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి చిల్డ్రన్ ఫైండ్, దీస్ ఆర్ ద టాపిక్స్ ఆఫ్ డిసెంటర్స్ అన్నమాట. దీస్ ఆర్ ద సిబ్లింగ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఫిల్టర్. ఫిల్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవడం. Excuse me. Filtering. Okay, filters.html. ఇప్పుడు చూడండి ఫిల్టర్స్ ఎలా ఫిల్టర్ చేస్తాము. సపోజ్ ఇప్పుడు నాకు ఒక డిజైన్ ఉంది. సో ఫిల్టర్స్ ఏంటంటే సో ఫిల్టర్స్ ఏంటంటే ఫస్ట్ గా లాస్ట్ గా ఏ ఎలిమెంట్ కావాలి మీకు, ఈవెల్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్, మిడిల్ ఏదైనా ఎలిమెంట్, దాని మీద బేస్ అయి ఉంటది అనమాట ఫిల్టరింగ్ అనేది. ఒకసారి అవుట్పుట్ చూడండి. దిస్ ఇస్ ద థింగ్. ఈ బోర్డర్స్ ఎలా వచ్చాయి అంటే మనకి దీని వల్ల వచ్చాయి. డిస్ప్లే బ్లాక్ ఇవన్నీ తీసేద్దాం మనకి. అది యూఎల్ ఉంటే చాలు, ఇవన్నీ ఉన్నా కన్ఫ్యూజ్ అయిపోతారు. మన అలా అప్లై ఇలా. సో ఫస్ట్ దానికి అప్లై అవ్వాలా, సెకండ్ దానికి అప్లై అవ్వాలా, మిడిల్ దానికి అప్లై అవ్వాలా అనేది ఫిల్టర్ బేస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు యూఎల్ లో ఉన్న ఫస్ట్ దానికి అప్లై అవ్వాలి అంటే వీ నీడ్ టు కాల్ ద ఫస్ట్ ఫంక్షన్. అన్ని ఫంక్షన్స్ ఇక్కడ యూఎల్ లో ఉన్న ఫస్ట్ దానికి అప్లై అవ్వు అన్న అంటే ఏంటి, దీనికి కాపీ స్పాన్ కి అప్లై అవ్వాలి. ఓకే, యూఎల్ అంటే ఒకటే కదా, సారీ, పర్టికులర్ ఎల్ఐ ఫస్ట్ ఎల్ఐకి అప్లై అవ్వాలి. అలానే లేకపోతే ఇప్పుడు ఇంకొక ఎల్ఐ పెట్టండి, కాఫీ టూ అని. సో ఎన్ని యాడ్ అయినా మనకి కాఫీకి యాడ్ అవుతుంది అనమాట ఫస్ట్ ఏదంటే అది. లేకపోతే ఎల్ఐ ఒక లాస్ట్ దానికి యాడ్ అవ్వాలి, యూనిట్ కాల్ లాస్ట్. ఓకే, అదర్వైజ్ ఇన్ ద మిడిల్ అంటే యూనిట్ ఈక్వల్ టు యూనిట్ టు పాస్ ద నెంబర్. ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5. I will keep like 2. 0 1 2 కాఫీ 1 కి యాడ్ అవుతుంది చూడండి. ఓకేనా, using the traversing concept. Next we'll go with the form validation in the jQuery. This is the most important matter. When JavaScript లో ఏంటంటే రిటర్న్ గానీ, టైప్ బటన్ చేస్తే సబ్మిట్ ప్లస్ బటన్ పెట్టడం, పేజెస్ రిఫ్రెష్ అవటం, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ ఇక్కడ మనకి ఏంటంటే jQuery ఫార్మ్ వాల్యుయేషన్ అనేది కంఫర్ట్ గా ఉంటుంది, కన్వీనియంట్ గా ఉంటుంది ఫార్మ్ వాల్యుయేషన్ కి. సో ప్రిఫర్ jQuery ఫార్మ్ వాల్యుయేషన్ when we are doing the validations. Okay, form validation.html. సో ఫర్ దిస్ ఐ నీడ్ ఫార్మ్ రైట్. దానికోసం నేను ప్రీవియస్ గా JS లో చేసిన ఫామ్ తీసుకుంటాను, దాన్ని మోడిఫై చేసి చూపిస్తాను మీకు. అక్కడ వీడియో సేవ్ చేస్తాను. JS రికార్డింగ్స్. సో ఇప్పుడు చూడండి, దీనికోసం నేను ఏం చేస్తానంటే ఇది కదా వాలిడేషన్, సేమ్ ఇదే వాలిడేషన్ తీసుకుంటా. నేను వాలిడేషన్ మొత్తం తీసేస్తాను, స్క్రిప్టింగ్ ఏం ఉంచను. ఐ జస్ట్ విల్ హ్యావింగ్ ద ఓన్లీ ఇది ఒకటే ఉంచుతాను అనమాట. ఫంక్షన్ ఇవన్నీ తీసేస్తాను, బట్ కావాలి అది వేరే పేజ్ లో కాపీ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ పేజ్ లో చూడండి ఫామ్ ఉంచాను, ఆన్ క్లిక్ ఇవన్నీ తీసేస్తాను. ఆన్ క్లిక్ ఇవన్నీ మనం రాయాల్సిన అవసరం కూడా లేదు, ట్యాగ్ ఉంచి డిస్ప్లే చేయాలి కాబట్టి. ఇది దిస్ ఇస్ ద ఫార్మ్ వాలిడేషన్. ఒకసారి ఇక్కడ అవుట్పుట్ చూడండి.
సో ఇది కదా ఫామ్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పాల్సింది, నేను లాస్ట్ టైం ఈవెంట్ చెప్పినప్పుడు చెప్పాను, ఇక్కడ మనకి ఒక ఈవెంట్ ఉంటుంది, సబ్మిట్ అనే ఈవెంట్, దట్ ఐ విల్ సే అండర్ ద ఫామ్ వాలిడేషన్స్ అని చెప్పాను కదా, ఆ ఈవెంట్ చెప్తాను అనమాట. సబ్మిట్ అనే ఈవెంట్ ఒకటి ఉందని. ఓకే, సబ్మిట్ అనే ఈవెంట్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఫామ్ వాలిడేషన్కి వచ్చామనుకో, సో మీరు ఎప్పుడైనా ఒకసారి ఏం లేదు చూడండి, ఫ్రెష్ గా ఉంది మనకు ఫామ్ అంతా. ఇందులో ఒక పీ ట్యాగ్ ఒకటి తీసుకున్నాను మెసేజెస్ డిస్ప్లే అవడానికి, దట్స్ ఆల్. ఓకేనా, 1 minute. సారీ గైస్ ఫర్ దిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జస్ట్ ఫామ్ పెట్టేసాము. దీనికి ఇప్పుడు ఒక ఫామ్ కి ఎప్పుడైనా మీరు jQuery లో చేయాలంటే జస్ట్ యూ నీడ్ టు టేక్ ఐడి. ఓకే, ఐడి తీసుకోవాలన్నమాట. ఐడి ఏంటంటే ఫామ్ ఒక సంథింగ్ ఏదో ఒక ఐడి తీసుకోండి, ఎఫ్ఐడి. సో ఈ ఎఫ్ఐడి తీసుకున్నాక, ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఈ బటన్ క్లిక్ చేస్తే ఈ ఫామ్ మీకు సబ్మిట్ అవ్వాలి. సో ఎప్పుడైతే మీకు ఇక్కడ టైప్ సబ్మిట్ ఉండాలి, ఎందుకంటే బటన్ క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ అనే యాక్షన్ జరుగుతుంది, ఈ టైప్ సబ్మిట్ మీద అది బేస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఐడి దేనొక్క సబ్మిట్ యాక్షన్ అవుతుంది తెలియాలి, కాబట్టి బేస్ ఆన్ ద ఫామ్ ఐడి మీరు చేయాలన్నమాట. సో మనకి మామూలు ఫంక్షన్ పెట్టాను, సబ్మిట్. ఓకేనా, ఎప్పుడైతే సబ్మిట్ జరిగిందో అప్పుడు మనం క్లిక్ ఈవెంట్ ఎలా రాసాం అలానే అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, క్లిక్ చేయగానే నాకు అలర్ట్ రావాలి. సబ్మిట్ చేయగానే అలర్ట్ వస్తుందా? అలర్ట్ తర్వాత ఏమైంది మీరు అబ్జర్వ్ చేస్తుంటే URL పారామీటర్స్ పాస్ అవుతున్నాయి, అంటే పేజ్ రిఫ్రెష్ అవుతుందని మీనింగ్. చూడండి, అలర్ట్ వస్తుంది, ఓకే కొడితే ఇక్కడ పేజ్ రిఫ్రెష్ అవుతుంది. సో ఇలా మనకి పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వకూడదు. సో దానికోసం ఈ యూస్ ప్రివెంట్ డిఫాల్ట్. So prevent default method converts even it's very convening that default action that belongs to the event will not occur. For example, this can be useful when clicking a submit button, preventing a submit form, clicking a link. So ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్ వాళ్ళు చెప్పిన మీనింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే బటన్ క్లిక్ చేశారో దాని ఒక యాక్షన్ స్టాప్ చేస్తుంది అని. ఓకేనా, దాని యాక్షన్ స్టాప్ చేయడం వల్ల ఏంటి, మీకు పేజ్ రిఫ్రెషింగ్ అనేది స్టాప్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇట్ విల్ కమ్ టు ద నెక్స్ట్ ప్రాసెస్. సో దాన్ని మనం స్టాప్ చేయాలంటే we need to call this function. ఆ ఫంక్షన్ ని కాల్ చేయాలంటే జస్ట్ we need to add this prevent default. బట్ మనం ఈ ప్రివెంట్ డిఫాల్ట్ ఈ సబ్మిట్ బటన్ కి రాసిన మనం ఎలా చేయాలంటే, we should pass an argument in the function and ఈ ఆర్గ్యుమెంట్ కి ఈ మెథడ్ ని కాల్ చేయాలన్నమాట. దెన్ we came to know that this argument ఈ ఫంక్షన్ ఈ సబ్మిట్ కోసం కాల్ చేశారు మనకి అని. సో కంపల్సరీ we need to pass the argument. ఇప్పుడు చూడండి, అలర్ట్ లేదు, ఓకే అలర్ట్ పెట్టండి. మనకి పేజ్ రిఫ్రెష్ అనేది జరగకూడదు, అంతే. పేజ్ రిఫ్రెషింగ్ ఆగితే చాలు, అదే మనం మెయిన్ ఎయిమ్ కూడా. మనం జావా స్క్రిప్ట్ లో కూడా చెప్పుకుంది అదే కదా, పేజ్ రిఫ్రెషింగ్ జరగకూడదు. సో ఇక్కడ కూడా మనకి పేజ్ రిఫ్రెషింగ్ అనేది స్టాప్ అవుతుంది. వన్స్ వి స్టాప్ ద పేజ్ రిఫ్రెషింగ్, దెన్ వి నీడ్ టు గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ అండ్ దెన్ వి నీడ్ టు క్యాలిక్యులేట్, రైట్. ఇప్పుడు నాకు ఫుల్ నేమ్ ఎంటర్ చేసేలా తెలియాలి, సో ఎంటర్ అయిపోతే మెసేజ్ ఇక్కడ డిస్ప్లే చేయాలి కదా. సో ఫర్ దట్ ఐ నీడ్ టు గెట్ ద వాల్యూ. ఫర్ గెటింగ్ ద వాల్యూ వీ హ్యావ్ వాల్ ఫంక్షన్. మీకు గుర్తుంటే ఇక్కడ నేను గెట్ సెట్ అనే టాపిక్ లో వాల్యూ ఇన్పుట్ లో ఉన్న వాల్యూని ఎలా గెట్ చేసుకోవాలి, ఐ జస్ట్ సెట్. సో టు గెట్ ద వాల్యూ అనమాట. గెట్ ద వాల్యూ ఇక్కడ చూడండి, గెట్ ఈ ఫంక్షన్ ఉంది కదా, వాల్యూని గెట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఫర్ దట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే గెట్ ద వాల్యూకి ఎఫ్ నేమ్ డాట్ వాల్యూ. సో ఎఫ్ నేమ్ కదా. సో ఇప్పుడు వేర్ వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. వేర్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ ఆఫ్ వాల్యూ అంటే ఇప్పుడు మన ఎఫ్ నేమ్ కనిపిస్తుంది. జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సబ్మిట్ చేయగానే చూడండి
ఎంటీ ఉంది కదా, ఎంటీ ఉందంటే ఇక్కడ డేటా ఏం లేనట్టే. సో డేటా గెట్ అవుతుంది. అదే ఇఫ్ యూ ఎంటర్ ఎనీథింగ్ విల్ గెట్. ఓకే, సో ఇప్పుడు దీని ఒక్కటి బట్టి మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఎఫ్ నేమ్ డాట్ లెంగ్త్ ఈక్వల్ టు 0 అయితే మనకి మెసేజ్ కనిపించాలి, ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. HTML లో ఎంటర్ ఫుల్ నేమ్. ఓకే, చూడండి. ఇన్ కేస్ ఇఫ్ వాంట్ టు యాడ్ ఎనీ కలర్ ఎనీ దిస్, జస్ట్ ఒక కలర్ ఇక్కడ స్టైల్ ట్యాగ్ రాయండి. డాట్ సక్సెస్ అయితే కలర్ రెడ్, కలర్ గ్రీన్ కదా, గ్రీన్ ఫాంట్ వెయిట్ సో యాడ్ క్లాస్ డేంజర్, యాడ్ క్లాస్ సక్సెస్ అని యాడ్ చేయాలంట. సో డాట్ యాడ్ క్లాస్ ఆఫ్ డేంజర్ యాడ్ చేస్తున్నాను. డేంజర్ యాడ్ చేసి ఇలా రాయొచ్చు అనమాట. మల్టిపుల్ డాట్స్ పెట్టేసి మనకి నచ్చిన క్లాసెస్ రాయొచ్చు. ఓకే, ఇలా అన్నమాట. నెక్స్ట్ అలానే ఈమెయిల్. ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఫస్ట్ డేటా అన్ని గెట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది అనమాట మీరు రాసేది. పాస్వర్డ్ పాస్వర్డ్ అండ్ ఫైనల్లీ గెట్. ఇది జెండర్ కదా, నేమ్ తో గెట్ చేసుకోవాలి కదా. సికేబి ఇలా అన్నమాట. సో ఇలా మనం ఫస్ట్ అన్ని రాయండి. పాస్వర్డ్, కరెంట్ పాస్వర్డ్, జెండర్ ఏంటంటే మనం అక్కడ చేసినట్టే చేయాలి. ఎలిమెంట్ నేమ్ తో కదా, నేమ్ అంటే జాస్క్రిప్ట్ లేదండి, ఇంకా సేమ్ జాస్క్రిప్ట్ కదా, అది చూసి చూడండి ఒకసారి సరిపోతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ప్లీజ్ రీఎంటర్ పాస్వర్డ్. ఫస్ట్ నేమ్ మెయిల్ ఐడి, పాస్వర్డ్, కరెక్ట్ పాస్వర్డ్, ఐడి. ప్లీజ్ చెక్ ద ఐడి. ఓకే, చెక్ అంటే డాట్ చెక్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్. ఫాల్స్ అయితే చెక్ అవ్వలేదు కదా, ఫాల్స్. ప్లీజ్ చెక్ ద చెక్ బాక్స్, చెక్ ద బాక్స్ అన్నమాట. ఎల్స్ సక్సెస్. మెయిల్ ఐడి, ఓకే, 1 2 3 పాస్వర్డ్. సక్సెస్ వస్తుంది. ఎందుకు? ఈ పాస్వర్డ్ కరెక్ట్ పాస్వర్డ్ ఒక లెంగ్త్ మనం చెక్ చేయలేదుగా. ఇది నాట్ ఈక్వల్ అయితే చూపించాలి. ఓకే, అవి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా, మాడిఫై చేయండి అవి.
ఇక్కడ CV అని పెట్టండి, ఎందుకంటే మీకు డిఫరెన్స్ అర్థం కాదు. ఓకేనా? ఇలా అంటే ఈ జెండర్ లేదు, చెక్ బాక్స్ ది ఎందుకు రావట్లేదు? ఓకే, చెక్ బాక్స్ CKB కదా, చెక్ అయితే ట్రూ ఫాల్సా? ఈ చెక్ బాక్స్ వాల్యూ అనేది ట్రూ వస్తుంది, చెక్ అయితే, చెక్ అవ్వకపోతే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ నాట్ ఈక్వల్ టు ట్రూ అన్న ఈక్వల్ టు ఫాల్స్ అన్న సేమే కదా. ఒకసారి కన్సోల్ లో చెక్ చేయండి ఏమొస్తుందో. అండ్ దెన్ వీ కెన్ డిసైడ్ ఫర్దర్లీ. One, two, three. 1, 2, 3. ఆన్ ఏంది? ఇది ఆన్ వస్తుంది ఏంటి మనకి? ఆన్ ఎందుకు వస్తుంది? CKB చెక్ బాక్స్ కదా, చెక్ బాక్స్ ఒకసారి కింద చెక్ చేయండి ఏముంది. CKB చెక్ అయితే ట్రూ, చెక్ అయితే ఫాల్స్ రావాలి. వన్స్ మనకు ఒక చిన్న డౌట్ ఉంటే వన్స్ ఓపెన్ ద జావా స్క్రిప్ట్ కానీ చెక్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే వస్తుంది అనమాట. సో గెట్ ఎలిమెంట్ బై ది చెక్ బాక్స్ డాట్ చెక్, ఇక్కడ డాట్ వాల్యూ కాదు మనం గెట్ చేసుకోవాల్సింది. సో ఇది కూడా మనం డాట్ చెక్డ్ అనే ఫంక్షన్ చూడాలి ఉందో లేదో. ఇన్ కేస్ ఇది ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎగ్జిస్ట్ దెన్ వీ హ్యావ్ టు డూ ఇన్ ద చెక్ క్వెరీ. ఓకే, అందుకనే మనకి దాని ఆన్ అని వస్తుంది. ఓకేనా, ఫంక్షన్ లేదు. సో జస్ట్ గో విత్ ద ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంకా డైరెక్ట్ ఇది జావా స్క్రిప్ట్ లో చేసినట్టు చేయండి ఇది కూడా. సో ఐఎమ్ నాట్ క్యాలిక్యులేటింగ్, జస్ట్ డాట్ చెక్ తో మీరు గెట్ చేసుకోండి. అంటే జెక్వెరీ జావా స్క్రిప్ట్ ఒకే దాంట్లో రాయొచ్చు, వీ కెన్ రైట్ నో ఇష్యూస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, ఇక్కడ ఇంక మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇంకొక చెప్పాలి నేను, చిన్న పాయింట్. ఎందుకు రిమూవ్ క్లాస్ యూజ్ చేయాలి మనం అనేది ఇక్కడ వస్తుంది ఎగ్జాంపుల్. చూడండి సక్సెస్ వచ్చింది కదా. ఇన్ కేస్ ఇలా సక్సెస్ ఒక్కోసారి సక్సెస్ కూడా రెడ్ లో వస్తుంది. ఇప్పుడు చూడండి కన్ఫర్మ్ పాస్వర్డ్ తీసాను, రెడ్ లో వస్తుంది. ఒక్కోసారి ఏంటంటే అది రెడ్ లో వస్తుంది, అది కూడా రెడ్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ రిమూవ్ క్లాస్ రాయాలి. రిమూవ్ యాడ్ అయింది కదా, అది ఉండకూడదు కదా. రిమూవ్ క్లాస్ డాట్ యాడ్ క్లాస్, రిమూవ్ క్లాస్ ఆఫ్ డేంజర్ అండ్ దెన్ యాడ్ క్లాస్ ఆఫ్ సక్సెస్, ఇలా రాయాలి అనమాట. ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత డేంజర్ ని సక్సెస్ యాడ్ చేయాలి ఆ ట్యాగ్ ఉంటే. ఇలా రాస్తే మనకి ఫార్మ్ వాల్యుయేషన్ అయిపోయినట్టు. వన్స్ ఇఫ్ యూ డన్ విత్ ద ఫార్మ్ వాల్యుయేషన్ దెన్ వీ నీడ్ టు నో ద గెట్ అండ్ just sorry Ajax concept. Ajax concept we'll get in the next video. Okay.